రైట్. బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్కు 55, బీజేపీకి 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా 2 పార్టీలు కలిస్తేనే బల్దియా పాలకవర్గం కొలువుదీరుతుంది. టీఆర్ఎస్ బీజేపీ, ఎంఐఎం బీజేపీ పొత్తు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతిస్తుందా లేదా ఒకవేళ ఇచ్చినా ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక డిప్యూటీ మేయర్తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా 2 పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్తో బల్దియా పాలకవర్గం కొలువుదీరుతుంది. రైట్. ఇక ఈ డిస్కషన్లో పాల్గొంటున్నారు అతిథులు. ముందుగా కృష్ణ గారు, వీరు పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా రవళి గారు కాంగ్రెస్ నుండి, అదేవిధంగా మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు శ్రీనివాస్ గారు, ఆయన తెలంగాణ రాష్ట్ర మోర్చా అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నుండి. ముందుగా కృష్ణ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వాదులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీకే ఓట్లు ఎక్కువగా పడ్డాయి. అటు చూస్తే ఏమో సీమాంధ్ర ప్రాంతం వాసులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో టీఆర్ఎస్కు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. మనం ఎలా చూడొచ్చు, మొత్తం ఎలక్షన్ ఎలా చూడొచ్చు? మొత్తంగా ఈ ఎలక్షన్ అయితే ఇది బీజేపీకి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లో ఎదిగిందని చెప్పేసి మనం అర్థమవుతాం. అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా కేసీఆర్ గారు బీజేపీని అంటే బీజేపీ విషయంలో అనుసరించినటువంటి వైఖరి ఇవాళ బీజేపీ ఎదగడానికి కారణం. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేసిన సందర్భాలు, అంటే దుబ్బాక ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడారు. మిగిలిన సందర్భాలు అలా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా కేసీఆర్ దానిని వ్యతిరేకించడం లేదు, సమర్థించడం లేదు అన్నట్టుగానే ఉంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతోటి కూటమి కడతానని చెప్తూనే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు వ్యవహరించారు. అంటే ఇలాంటి పరిణామాలన్నింటి కూడా ఇవాళ బీజేపీకి పట్ల టీఆర్ఎస్ వ్యతిరేకంగా లేదు. అలాంటప్పుడు టీఆర్ఎస్ని మనం ఎందుకు సమర్థించాలి, బీజేపీకి ఓటేస్తే సరిపోతుంది అనేటువంటి ఒకటి. రెండో పాయింట్, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ ఈ 2 పార్టీలకు కనుక ఓట్లు వేస్తే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారనేటువంటి ఒక చర్చ ఉంది. అది ప్రజల్లో బలంగా నమ్మారు కాబట్టి అది కూడా ఒక కారణం. అంటే 2 ప్రధానమైన కారణాలని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే బీజేపీ ద్వంద్వ వైఖరి ఏదన్నా కారణం కావచ్చు. అంటే ఏపీ వాసుల పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఒకటి ప్రత్యేక హోదా ఇస్తానడం, ఇవ్వకపోవడం, దాని తర్వాత ఇప్పుడు అమరావతిని మార్చి వైజాగ్ని క్యాపిటల్ చేయడం అనేది కూడా బలంగా ఉండిపోయింది ఏపీ వాసుల్లో. ఇది ఒక కారణం కావచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు రాజధాని లేదు. బీజేపీ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. పార్టీ పరంగా మేము అమరావతికి అనుకూలం అంటూనే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాము అని చెప్తాం. అంటే దేశ ప్రధాని మోదీయే డైరెక్ట్ గా చెప్పిన హామీలను కూడా అమలు చేయాలి. ప్రత్యేక హోదా విషయంలో చేసినటువంటి హామీని కూడా వాళ్ళు అమలు చేయాలి. దానికి కూడా వాళ్ళు చాలా రకాలైన కారణాలు చెప్తాం. దాన్ని ఖచ్చితంగా అయితే ఆంధ్ర ప్రాంత ప్రజలు అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారని చెప్పి నేను భావిస్తాం. అంటే ఆల్టర్నేటివ్ గా చూసుకున్నప్పటికీ కూడా టీడీపీ అనేది ఉంది కదా, టీడీపీకి ఎందుకు ఓట్లు పడలేదంటారు? చెప్పాను కదా సార్, అంటే వాళ్ళు ఎంతో ధీమాతో వచ్చారు ఎలక్షన్స్ లోకి, మాకు ఓట్లు పడతాయంటూ కూడా చెప్పుకున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే ఏమో డిపాజిట్లు కూడా లేని పరిస్థితి. కారణం ఏమై ఉండొచ్చు? ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఎందుకు పడలేదు? అదే సార్ నేను చెప్పాను కదా, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రత్యామ్నాయంగా అంటే బీజేపీ ఎదగడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం. ఇటు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఏంటంటే తెలుగుదేశానికి ఓటేసినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోయేసారి లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకరు గెలిచారు, ఆ తర్వాత వాళ్ళు టీఆర్ఎస్లో చేరిపోయారు. అలాగే 2014 ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో బీజేపీ టీడీపీదే పెద్ద ఎక్కువ సీట్లు వచ్చాయి వాస్తవానికి రావడం. వచ్చినా కూడా అందరు ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఎమ్మెల్యేలు అందరూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ, బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ పోయి టీఆర్ఎస్లో వచ్చారు. అది ప్రధానమైన అంటే టీడీపీ మీద ప్రజలకు నమ్మకం లేదు.
అంటే ఇక్కడ గెలిచినా కానీ వీళ్ళు ఆ పార్టీలో ఉంటారు, కొనసాగుతారు అన్నటువంటి నమ్మకం లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ దేశవ్యాప్తంగా ఇవాళ బలోపేతం అవుతా ఉంది. అలాగే మొన్న దుబ్బాక ఎన్నికల్లో కూడా గెలిచినటువంటి జోష్ కనిపిస్తా ఉంది. అంటే తెలంగాణలో రాబోయే కాలంలో కాంగ్రెస్ కి టీడీపీకి ప్రత్యామ్నాయంగా అంటే ఈ రెండు పార్టీలు లేకుండా బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. అంటే రాబోయే ఎన్నికల్లో అన్ని కూడా టీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగే పోటీగానే కనబడబోతా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలు ఆ రెండు పార్టీలు అంటే అటు కాంగ్రెస్ అయినా సరే అటు టీడీపీ అయినా సరే వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఉండరు, టీఆర్ఎస్ పెట్టిన ఒత్తిళ్లకు కానీ దీనికి లోబడి తలొగ్గి వాళ్ళు ఆ పార్టీలో చేరుతారు అనేటువంటి గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆ విషయాన్ని అర్థం. రైట్, హోల్లో ఉండండి. అండ్ రవళి గారు, మనం చూసుకుంటే అంటే గత ఎలక్షన్స్ చూసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా అదే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అటు పిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడం కూడా జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీరేమంటారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పిన అనాలిసిస్ కరెక్ట్. ఎందుకంటే ఈ రోజు టీడీపీలో గెలిచిన, కాంగ్రెస్ లో గెలిచిన ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు చేసి వాళ్ళని కొనుక్కెళ్తుందనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రిజల్ట్ తీసుకుంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు గ్రేటర్ లో అడుగు పెట్టినప్పుడు మా ప్రత్యామ్నాయ పార్టీ ఏదైతే ఉంది ఎంఐఎం ను అనగదొక్కడమే, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేయడమే, ఎంఐఎం ఉగ్రవాద పార్టీ, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. మరి చేతుల వరకు వచ్చేసరికి సేమ్ ఎంఐఎం ఉంచాల్సిన స్థానాలు అట్లే ఉంచేసిళ్ళు. మిగతా ఏదైనా ఓట్ బ్యాంక్ ఏదైనా తీసుకున్నారంటే కాంగ్రెస్ టీడీపీ ఓట్ బ్యాంక్ తీసుకున్నారు, కొంచెం టీఆర్ఎస్ ఓటు బ్యాంకును కూడా తగ్గించేసి వాళ్ళ స్థానాలు పెంచుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఏదైనా అంతిమంగా వాళ్ళు విజయం సాధించారు, దానికి మేము వాళ్ళకు శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఒక జాతీయ పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎదగవచ్చు, ఎట్ ఏ టైం ఒకటేసారి పడిపోవచ్చు. అంత మాత్రాన ఒక స్థానంలో జాతీయ పార్టీ ఈ స్థానంలో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అని చెప్పడానికి ఎక్కడా లేదు. ఈ రోజు బీజేపీ గతంలో అనేక రాష్ట్రాలలో కూడా అప్రతిహతంగా అనేక విజయ కేతనాలు ఎగిరేసిన పార్టీ కూడా అక్కడ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో కూడా వాళ్ళు అనుకున్నంతగా విజయాలు సాధించలేకపోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ఎప్పుడు లేనంతగా కాదు, గతంలో కూడా ఎక్కడా లేనప్పుడు కూడా ఒక ఎంపీ స్థానము తెలంగాణ నుండి కైవసం చేసుకున్న చరిత్ర కూడా బీజేపీకి ఉంది. ఇదే చెప్తున్నాను, ఒక జాతీయ పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా జెండా పాతొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీ ఎప్పుడైనా కన్మరుగు కావచ్చు అనేది బీజేపీ చాలా సార్లు రుజువు చేసింది. తెలంగాణ విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 1994లో కూడా 224 స్థానాలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు వస్తే కూడా ఎక్కడా నిరుత్సాహపడకుండా తిరిగి 2004లో 2009లో 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఒక సబ్మిషన్ ఇస్తున్నాను, ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తుడిచేశాము, ఆ పార్టీ ఆనవాళ్ళు లేవు అని చెప్పే ధైర్యం ఎవరు చేయొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఉన్నాయి, వాటికి మూలాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఓటింగ్ లో నిరూపించారు కదా రవళి గారు, ప్రజలు ఓటింగ్ లో నిరూపించారు కదా. గత ఎన్నికల్లో చూసుకున్నా కూడా అవే స్థానాలు, ఇప్పుడు కూడా అవే స్థానాలతో ఉంది అంటే ఏమాత్రం గ్రోత్ లేదనే కదా అర్థం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో బీజేపీ 20-25 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కూడా స్తబ్దతగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కూడా వేరే పార్టీలతో పొత్తులో వచ్చినప్పుడు అధికారంలో ఉన్నాయి, కానీ సొంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడా లేదు. ఈసారి వాళ్ళు ఒక ప్రయోగం చేశారు, సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ టైం ఇదే సక్సెస్ అనేది టెంపరరీ సక్సెస్ కానీ ఇది పర్మనెంట్ గా ఈ సక్సెస్ఫుల్ గా వీళ్ళు విజయయాత్ర కొనసాగిస్తారని చెప్పడానికి గ్యారెంటీ ఏమీ లేదు. నిజంగా ప్రజలు విఘ్నులు, ఎందుకంటే ఆలోచించిండ్రు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపిస్తే మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్తారు అనేది, మా పార్టీలో అట్లా కొంతమంది వెళ్ళారు కాబట్టి ఆ వెళ్ళిన మూర్ఖుల ద్వారా మా పార్టీకి ఇలాంటి దుస్థితి వచ్చిందని మేము చెప్పుకుంటున్నాం. ఇంకొకటి, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే అప్పుడే రాజీనామా చేశారు, 6 నెలల కిందటే రాజీనామా చేశారు, సోనియా గాంధీ గారికి సమర్పించారు. నిన్న రాసిన లేఖలో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికైనా త్వరితగతిన పిసిసి మార్పు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశారు. ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కానీ నైతిక బాధ్యత ఒక అధ్యక్షుల వారే కాకుండా
టీం వర్క్ చేసిన సమిష్టిగా పనిచేసిన విజయం వస్తే సమిష్టి వర్క్ అవుతుంది, అపజయం వస్తే కూడా సమిష్టిగా తీసుకొని అందరూ బాధ్యులు కావాలి. Right. నెక్స్ట్ ఏంటి, రేపటి నుండి మా స్టెప్ ఏంటి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనే దిశలో కింద ఉన్న గ్రౌండ్ స్థాయి సోషల్ మీడియాలో పెట్టిన వర్కర్స్ తో సహా చెప్తున్నాను. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పార్టీ గురించి మాట్లాడే వాళ్ళు కూడా నా వంతుగా నేను 10 ఓట్లు వచ్చే విధంగా ఏ విధంగా పార్టీ బాగుపడాలంటే పనిచేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కు పునఃవైభవం వస్తుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అపజయానికి ఒక్కరినే బాధ్యులను చేయొద్దు. ఇది సమిష్టి అపజయము. విజయం వచ్చిన సమిష్టి విజయమే, అపజయం వచ్చిన సమిష్టి అపజయమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఎలా ముందుకెళ్ళాలి, ఎలా పార్టీని బలోపేతం చేయాలనే దిశలో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ రావళి గారు, థ్యాంక్ యూ. అండ్ ప్రస్తుతం అయితే బీజేపీ నుండి శ్రీవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు. ముందుగా శ్రీవర్ధన్ రెడ్డి గారు, కంగ్రాట్స్ అండి, గట్టి పోటీ ఇచ్చారు టీఆర్ఎస్కు. అదేవిధంగా శ్రీనివాస్ గారు, మీకు కూడా అతిపెద్ద పార్టీగా అవతరించారు మళ్ళీ తిరిగి, కంగ్రాచులేషన్స్. సో నా ప్రశ్న శ్రీనివాస్ గారికి, టీఆర్ఎస్ మొత్తం మీద సెంచరీ అన్నారు, 101 స్థానాలు అన్నారు, బట్ హాఫ్ సెంచరీకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఏమై ఉండొచ్చు కారణాలు? ఇప్పుడు పరీక్ష రాసినాము, అంతకుముందు కూడా బాగా బ్రహ్మాండంగా, అసలే హైదరాబాద్ లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ఎన్నికలలో మన ఉనికి లేనటువంటి పరిస్థితి నుంచి మనం 99 వరకు వచ్చినాం ఒక్కసారిగా. అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ రికార్డ్ యాక్చువల్లీ. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిగినప్పుడు మనం ఎన్నికలలోకి వెళ్ళి ఖచ్చితంగా మనకు ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతోనే తెరాస శ్రేణులు, తెరాస నాయకులు, తెరాస అధిష్టానం కూడా 100కి 100% 100 ఖచ్చితంగా వస్తుందనేటువంటి విశ్వాసంతో పనిచేస్తుంది. కానీ ఇక్కడ 2-3 అంశాల ప్రాతిపదికన తెరాస ఓటమికి ఎక్కడైతే 46 సీట్లు కోల్పోయిందో అక్కడ ఒకటి అభివృద్ధి గురించి మనం మాట్లాడినాం. హైదరాబాద్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఒక వర్గం మాటలు ఎడిట్ చేసి ఆ మాటల పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించి ఆ వర్గం ఏమాత్రం ఎడబడకుండా, ఎమరుపాటు లేకుండా వాళ్ళ సంఖ్యను వాళ్ళు నిలుపుకోవడంలో వీళ్ళు వాళ్ళని సక్సెస్ చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నిజంగానే తెలంగాణలో ఓ ప్రతిపక్షం లేదు అనేది వాస్తవమైనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కూడా చతికిలబడిపోయి పోటీ చేసినటువంటి సందర్భంలో ఇక భారతీయ జనతా పార్టీ దుబ్బాక గెలిచినటువంటి ఉత్సాహం కావచ్చు, అక్కడి నుంచి వచ్చేసి ఈ హైదరాబాద్లో మనకు 2 విపత్తులు వచ్చాయి. ఒకటి అతివృష్టి, ఒకటి విపత్తు. ఈ 2 సందర్భాలలో మనం చేసిన కార్యక్రమాలు కావచ్చు, మనం చేసిన పనులు కావచ్చు, ప్రజలలో కొంత అసహనానికి, అసంతృప్తికి లోన్ చేసింది. ఈ ప్రాతిపదికన ఇంకా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యామ్నాయం కాదు, తెరాసకి ప్రత్యామ్నాయం కాదు అని అనుకున్న వాళ్ళంతా, ఇంకోటి జాతీయ స్థాయి నాయకులు వచ్చి కూడా కొంత హైదరాబాద్ను ప్రభావితం చేయగలిగింది. పాత బస్తీ పర్యటనలు, పాత బస్తీకి వెళ్ళడము, అమిత్ షా గారు రావటము, ఒక్కొక్క వ్యక్తి ప్రభావం కొంత ఉంటది. అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు శ్రీనివాస్ గారు. కాకపోతే 99 స్థానాల నుంచి 55 స్థానాలకు రావడం అనేది దాన్ని ఎలా చూడొచ్చు? అంటే దాదాపు తెలంగాణ వాదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్కు ఓట్లు పడలేదు. సీమాంధ్ర ప్రాంతం నుండి ఉన్న వాళ్ళ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటింగ్ పడింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు అంత వ్యతిరేకత? అంటే వరద సాయం సరిగ్గా అందక ఇదేమన్నా వ్యతిరేకత దాని మీద పడిందంటారా? అదే చెప్పొస్తాను. మనం ఈరోజు ఓటమి పాలైన చోట్ల 30, 150, 300, maximum 1500. This is the ratio where we lost almost all 46 seats. ఈ 46 సీట్లలో 20-25 సీట్లు ఈ విధంగానే లాస్ అయింది. అయితే దీంట్లో కొంత ఇక్కడి నుంచి ఈ కరోనా వచ్చిన సందర్భంగా people who are surviving from the coastal area
వాళ్ళందరూ వెళ్ళిపోయింది. వాళ్ళ ఓట్లు కూడా మనకే ఉంటాయి. ఇంకొకటి, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వరద సహాయంలో జరిగినటువంటి పరిణామాలు మనకు కొంచెం ఇబ్బంది తెచ్చిపెట్టినాయి. ఈ అంశాలన్నీ కలగలిపితే అయితే ప్రధానంగా ఎన్నికల సమయంలో చర్చ అభివృద్ధి పట్ల జరగకుండా హైదరాబాదులో కూల్చడాలు, పేల్చడాలు, స్ట్రైకులు, సర్జికల్ స్ట్రైకులు, విధ్వంసాలు, విస్ఫోటనాలు అనేటువంటి ఈ పదాలు, మతాలు, ఇట్లాంటి కొంత బాగా చర్చ జరిగింది. దీనివల్ల కూడా ప్రజలు కొంత ఖచ్చితంగా అరే వాళ్ళు ఒక వర్గం బలపడేటువంటి సందర్భంలో మనం ఎందుకు భారతీయ జనతా పార్టీని ప్రతిపాదించొద్దు అనేటువంటి ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇంకా ఒక మాట చెప్తున్నా మీకు, దీన్ని దాటి స్థానిక ఉన్నటువంటి అభ్యర్థుల పట్ల ఉన్న అసహనంతో కూడా, వ్యతిరేకత వల్ల కూడా పార్టీ కొన్ని సీట్లు పోయింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావం కూడా పనిచేసింది. వీటన్నింటిని కలగలిపి ఖచ్చితంగా పార్టీ వీటి పట్ల విశ్లేషించుకొని ప్రజల అసంతృప్తిని, అవి భావోద్వేగాలైనా, అవి మత అంశాలైనా, అంశాలు ఏవైనా, విషయాలు ఏవైనా, వీటన్నిటిని చర్చించుకొని మళ్ళీ ఏదైతే మనం కోల్పోయినటువంటి 2-3% ప్రజల, ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, ఆ 2-3% ప్రజలే కాకుండా అందరి మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తూ రాబోయే రోజులలో ఇంకా ప్రజలకు చేరువై, బల్దియా ప్రజలకు చేరువై, ఒక నిబద్ధత, నికాస్ అయినటువంటి తత్వం ఉన్నటువంటి ఈ పార్టీ అదే పందా ముందుకు కొనసాగిస్తుంది. ఆ విధంగానే ముందుకెళ్తుంది. రాబోయే రోజులలో ఇంకొంచెం, అంటే భారతీయ జనతా పార్టీని వాస్తవానికి వాళ్ళకి ఇంత బలం ఉందని మనం అనుకోలేదు. దుబ్బాకలు అనుకోలే, హైదరాబాద్లో అనుకోలేదు, కానీ వాళ్ళకి బలము చేకూరింది. ఈ బలాన్ని మనం ఇక్కడ నిలువరించకపోతే రాబోయే రోజు, అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే దాదాపు కేసీఆర్ కుటుంబంలో అటు కవిత గారిని కానీ, ఆ తర్వాత కేటీఆర్ని కానీ, తర్వాత హరీష్ రావు గారిని ఇలా ఓడగొట్టుకుంటూ వచ్చాం. ఇక నెక్స్ట్ ఉన్నది కేసీఆరే, తర్వాత గోల్కొండలో కూడా ఎగిరేది మా జెండాని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే చంద్రశేఖర్ గారు రాజకీయ చెలోక్తులు విసిరేటువంటి సందర్భంలో ఆ మాటలు వస్తాయి అంతే. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు 4 గెలిచిండ్రు ఎంపీలు, ఆ తర్వాత వరుస ఎన్నికలలో విజయాలు సాధించలేదు. ఒక దుబ్బాక తర్వాత ఇప్పుడు విజయం సాధించిండ్రు. ఎప్పుడో ఆల నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ లో నేను 90వ సంవత్సరంలో పాలిటెక్నిక్ చదువుతుంటే అక్కడ నందగోపాల్ అని కౌన్సిలర్ గా ఉండే. అంబర్పేట్ల వరుస విజయాలు సాధిస్తుండే భారతీయ జనతా పార్టీ. ఇది 30 ఏళ్ల చరిత్ర. మరి ఆ తర్వాత కనుమరుగైపోయింది కదా. మరి 4 ఎంపీలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి క్షేత్రస్థాయి ఎన్నికలు, పంచాయతీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ విజయం సాధించిన దాఖలాలు లేవు కదా. మరి అదే పరంపర కొనసాగాలి కదా. దుబ్బాకలో గెలిచింది, ఇక్కడ కొన్ని గెలిచింది, ఇదే కొనసాగుతుంది అనేటువంటి ఖచ్చితత్వం లేదు. దుబ్బాకలో గెలిచినప్పుడు కూడా కేసీఆర్ అన్న మాట ఒక్క దుబ్బాక గెలిచి చంకలు గుద్దుకోవడం కాదు, నెక్స్ట్ ఉంది అన్నారు. మరి ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా గట్టి పోటీనే ఇచ్చింది కదా బీజేపీ, ఆ తర్వాత కూడా పోటీ ఇస్తాం అంటున్నారు. మనం కాదనట్లేదండి. 2 అంకె 1, 2 రెండో అంకెతోని మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ 400 సంఖ్యకు చేరి 2 పర్యాయాలు, అద్వానీ గారి సమయం, అది వాజ్పేయి గారి సమయంలో ఒకసారి, వరుసగా ఈ దేశంలోనే ప్రధానమంత్రి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఢిల్లీలో 0 నెంబర్ కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. అట్లాంటి వాళ్ళు ఇంకా అక్కడ ఢిల్లీలో వాళ్ళ ఉనికే లేనట్ట. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఉంది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు అసలు భారతీయ జనతా పార్టీ లేదు. రైట్ శ్రీనివాస్ గారు, రైట్ మాట్లాడదాం మళ్ళీ. ముందుగా అయితే శ్రీవర్ధన్ రెడ్డి గారు 4 స్థానాల నుండి 40కి పైగా స్థానాలు సాధించడం మామూలు విషయం కాదు. విజయ రహస్యం ఏంటి? అండ్ మీరు కూడా శ్రీనివాస్ గారి మాటలు విన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించినటువంటి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన, నా పక్షాన హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడ ఎన్నికైనటువంటి అన్ని పార్టీల యొక్క కార్పొరేటర్లందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి
ఏదైతే భారతీయ జనతా పార్టీకి మరి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ లో మరి విజయాన్ని చేకూర్చారో మరి అందరం కూడా నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీకి 12 రెట్లుగా మరి మాకు ఒక బలాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఈ యొక్క హైదరాబాద్ ఎన్నికల్లో కనిపించడం అనేది నిజంగా కూడా మరి మాకు కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, తెలంగాణలో కూడా రాజకీయాల్లో ఒక పెను మార్పును తీసుకురావడం కోసం ఈ యొక్క ఎన్నికలు అనేది, దీంట్లో ఈ యొక్క ఫలితాలు అనేది ఈరోజు చర్చ లేపినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ మరి కేటీఆర్ యొక్క నేతృత్వంలో ఏదైతే వాళ్ళ యొక్క ప్రచార సరళి కొనసాగిందో, మరి గత గ్రేటర్ ఎన్నికల్లో 99 తీసుకొచ్చారు. ఈసారి కూడా కేటీఆర్ నేతృత్వంలో మరి 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధికి మేము ఖర్చు పెట్టామని చెప్పేసి మరి మొదటి రోజు నుంచి కూడా డే 1 నుంచి కూడా ఎప్పుడో ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు మరి హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా వరదల్లో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా, కరోనా ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ ఏదైతే గెలుపు వచ్చిందో ఈ గెలుపును నివారించాలనేటువంటి దురుద్దేశంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికలకు సన్నాహం కాలేదనేటువంటి కాకుండా మరి వీళ్ళందరినీ దెబ్బతీయాలని చెప్పేసి ఒక దురాలోచనతోటి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని భాగ్యనగర్ ప్రజలు పూర్తిగా తిరస్కరించుకుంటూ మరి ఈ యొక్క 14 రోజుల యొక్క ఈ యొక్క ఎపిసోడ్ లో మరి 4 నుంచి భారతీయ జనతా పార్టీ 48 స్థానాలకు చేరే విధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆదరించారు. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల్లో మనం చూసుకుంటే ఈరోజు మాకు 48, వాళ్ళకి 55 ఒక ఫలితం తేలుతుంది. ఈ యొక్క 8 ఏదైతే తేడా వచ్చిందో 8 కార్పొరేటర్లు ఉన్నటువంటిది కేవలం మేము 0.25% ఓట్లు కోల్పోవడం కారణంగానే ఈ 8 తేడా వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినటువంటి సీట్లు కొన్ని ఉన్నాయి. 8,456 ఓట్లు మాకు టిఆర్ఎస్ పార్టీకి ఈరోజు తేడాలో 8 సీట్లు ఈరోజు టిఆర్ఎస్ ఎక్కువగా గెలిచింది. దీంట్లో మీ అందరూ కూడా తెలుసు టిఆర్ఎస్ గెలుపులో ఏదైతే ఎంఐఎం కు టిఆర్ఎస్ కు ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఒప్పందం ఏదైతే టికెట్ ఒప్పందం ఉందో దాని కారణంగా టిఆర్ఎస్ కనీసం ఆ 56 అనే నెంబరు చేరుకోగలిగింది. లేకపోతే వాళ్ళ యొక్క అంతర్గత ఒప్పందం టికెట్ ఒప్పందమే లేకపోతే దీంట్లో భారతీయ జనతా పార్టీ మరి ఇంకా ఎక్కువ స్థానాలు సాధించేదని చెప్పేసి మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలు నిజంగా కూడా పారదర్శకంగా నిజంగా షెడ్యూల్ ప్రకారంగా జరిగి ఉంటే ఈ యొక్క ఎన్నికలో గ్రేటర్ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ యొక్క పీఠం బీజేపీ కైవసం చేసుకునేది. కానీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా ఈసీని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను అడ్డం పెట్టుకొని మరి ఓటర్లను గల్లంతు చేసిన, డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్లను రకరకాలైనటువంటి పోలింగ్ స్టేషన్లకు విపరీతమైనటువంటి రకాలుగా ఇబ్బంది పెట్టిన మరి ప్రజలందరూ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆదరించారు. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక స్మాల్ బ్రేక్ తర్వాత. వాయిస్ ఆఫ్ పీపుల్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు డిస్కషన్. ఎంఐఎం టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందా లేదా, ఒకవేళ ఇచ్చిన ఎలాంటి షరతులు పెడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి మాట్లాడదాం కృష్ణ గారితో. కృష్ణ గారు, జనరల్గా చూసుకున్నా కూడా ఎక్స్ అఫీషియల్ ఓట్లతో టీఆర్ఎస్ బలం 93గా ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్కి అంటే 102కి చెరువులో లేదు. బట్ ఇక్కడ మనం చూసుకున్నప్పటికీ కూడా ఎంఐఎం చాలా షరతులు పెట్టే అవకాశం ఉంది. సో ఏమై ఉండొచ్చు కృష్ణ గారు? అంటే ప్రధానంగా ఎంఐఎం 2 రకాల వ్యూహాలు అనుసరించవచ్చు. ఒకటి, తనకి మేయర్ పీఠం అడగొచ్చు, కానీ దాన్ని అంటే ఎక్కువగా టీఆర్ఎస్కే చివరికి వదిలేసే అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్ పదవి అయితే టీఆర్ఎస్ ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి అది వాళ్ళు అడిగే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. లేదనుకోండి ఆ రోజు ఓటింగ్ వాళ్ళు అవకాశం కూడా ఉంది. అంటే వాళ్ళు కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ కే డిప్యూటీ మేయర్ ఇవ్వాలని చెప్పండి. అయితే డిప్యూటీ మేయర్ ఎక్కువ ఛాన్సెస్ అయితే డిప్యూటీ మేయర్ అనేటువంటిది ఎంఐఎంకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాని పక్షంలో వాళ్ళు బయట నుంచి మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళైతే అంటే వాస్తవానికి టిఆర్ఎస్ కి ఎంఐఎంకి అనేటువంటిది రహస్య అవగాహన ఎప్పటి నుంచో ఉంది. అది వాళ్ళ కొత్తగా కాదు. ఆమె ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు దాన్ని గుర్తించారు కాబట్టి ఎంఐఎంకి బీజేపీకి మధ్య పోరాటంగా దీన్ని చూసారు. ఆ క్రమంలో వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని వేస్ట్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి రాజకీయాల్లో
టీఆర్ఎస్ వెనకబడిపోయింది. అంటే రీసెంట్గా వాళ్ళ ప్రకటనలో కూడా మేము ఎంఐఎం మద్దతు తీసుకోమంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు మనం చూసుకున్నప్పటికీ కూడా ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు టీఆర్ఎస్, అలానే ఎంఐఎం కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. బట్ మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి? అట్లా కదా, రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు కదా. రాజకీయాలలో ఎప్పుడు ఏ ప్రకటన కూడా శాశ్వతం కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు. కాబట్టి టిఆర్ఎస్ ఎంఐఎం మధ్య అయితే ఖచ్చితంగా మైత్రి అనేది కుదురుతుంది. శ్రీవర్ధన్ రెడ్డి గారు, రైట్, థ్యాంక్ యూ అండి. శ్రీవర్ధన్ రెడ్డి చెప్పండి. మన మిత్రులు చాలా విషయాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏదో రకరకాలుగా స్ట్రైకులు పేర్లు తీసుకొని వచ్చారని, దాని కారణంగానే బీజేపీ గెలిచిందని చెప్పేసి ఏదో చెప్పారు. ఇప్పటికైనా కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకపోతే కరెక్ట్ కాదు. ఈ రోజు వాళ్ళందరూ కూడా అంటే 17 మంది మంత్రులను, 18 మంది ఎంపీలను, దాదాపు 104 మంది ఎమ్మెల్యేలను, 35 మంది ఎమ్మెల్సీలను దింపి ఎన్నికలు జరిపారు. మరి ఎన్నో రకాలైన అక్రమాలు చేశారు. అయినా కూడా ప్రజలు ఏం చేశారంటే మార్పును కోరుతూ మరి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో 2 విషయాలండి. ఒకటి, ఎంఐఎం యొక్క ఏదైతే హైదరాబాద్ లో వాళ్ళు చేస్తున్న అరాచకాలపైన కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడింది, వాళ్ళపై పోరాటం చేసింది. రెండోది, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఏదైతే హామీలు ఉన్నావో, మన గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీల విషయంలో ప్రజల దగ్గరికి తీసుకుపోగలిగాం. ఏదైతే వీళ్ళు 1,00,000 ఇళ్లు కట్టించారని చెప్పారు, ఎక్కడున్నాయి? వీళ్ళు రోడ్లు వేసామని చెప్పారు, అద్దాల లాంటి రోడ్లు వేసాం, మరి మెరుస్తున్నటువంటి అద్దాల లాంటి రోడ్లు ఎక్కడున్నో చెప్పగలిగాం. ఈ రోజు ఏదైతే వరద వచ్చినప్పుడు రైట్, మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షంగా అయితే వచ్చింది. బట్ నాది ఒక సూటి ప్రశ్న శ్రీవర్ధన్ గారు, నాది కూడా ఒక సూటి ప్రశ్న. శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం, నాది కూడా ఒక సూటి ప్రశ్న. జనసేన పవనాలు కమల వికాసానికి తోడ్పాటు పడలేదా? అంటే ఎందుకు మరి ప్రస్తావించలేదు ఈ విషయం గురించి, ఎందుకు మాట్లాడలేదు? నేనేమంటుండే, ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తర్వాత జనసేన పార్టీ పొత్తుగా ఎన్నికల్లో ఎక్కడ కూడా జనసేన పార్టీ పొత్తుగా ఎక్కడ పోటీ చేయలేదు. కాబట్టి పొత్తుగా లేకపోయినప్పటికీ కూడా అమిత్ షా వచ్చినప్పుడు జనసేన కార్యకర్తలు కానీ మొత్తం అందరూ కూడా బయట తిరిగారు. అమిత్ షా లాంటి వారు కూడా అభినందించారు, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చాలా మద్దతు ఇచ్చారు. నేను అంటున్నాను, దీంట్లో జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన సంబంధించిన అభిమానులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు, పని చేశారు. భారతీయ జనతా పార్టీ టీమ్ గా మనం పనిచేసాం. దీంట్లో సెకండ్ డివిజన్ ఏం లేదు. అయితే వీళ్ళు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా మతతత్వాన్ని మేము తీసుకురాలేదు. అంటే ఇక్కడ జనసేన కార్యకర్తలు చాలా కష్టపడ్డారండి బీజేపీ గెలుపు కోసం, కానీ ఎవరు కూడా ప్రస్తావించలేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు అంటున్నాను నేను. ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు, కృతజ్ఞతలు తెలపలేదు. వాళ్ళకి చాలా కష్టపడ్డారు బ్యాక్గ్రౌండ్. సో అట్లేం లేదండి. భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క ఎన్నికల్లో ఎవరైతే పనిచేశారో, అంటే జనసేన వాళ్ళు చేశారు. అనేక మంది కూడా ఈ రోజు అంటే ఈవెన్ టిఆర్ఎస్ లో వచ్చిన ఓటింగ్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ సహకారం కాబట్టి 4 నుంచి ఈ రోజు మనం 48కి మనం చేరుకున్నటువంటి అంశం దీంట్లో ఉంది. దీంట్లో ప్రత్యేకంగా జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తల యొక్క కృషి కూడా ఉందనేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దీని విషయంలో నేను ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అయితే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఒక మత విద్వేషాన్ని లేకపోతే ఇవి తీసుకొచ్చారు, అభివృద్ధి అనేది ఎజెండా పక్కన చర్చకు తీసుకుపోయారని చెప్పి ఈ రోజు మా మిత్రుడు చెప్తా ఉన్నారు, శ్రీనివాస్ గారు. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ పేపర్లో రాశారు, నేనే నికాస్ అయినటువంటి హిందువునని చెప్పేసి ఒక కాషాయం వేసుకున్నట్టు వస్త్రాన్ని తెచ్చి ప్రజల ముందు చూపించారు. కానీ ప్రజలు ఏం చెప్పారు, నీవు ఏదైతే యాగాలు చేస్తున్నావో, యజ్ఞాలు చేస్తున్నావో నీకు, నీ కుటుంబానికి, నీ అధికారం కోసమే కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసం కాదు అని చెప్పేసి ప్రజలు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వాళ్ళే ఎజెండాను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే మేము హిందూ అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి, ఈ దుస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది అనేది ఈ రోజు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మీరు ఎంఐఎం తోటి దోస్తుగా ఉంటూ ఎంఐఎం స్టీరింగ్ అంతా కూడా చెప్తా ఉంది. టీఆర్ఎస్ యొక్క పార్టీ అంతా కూడా ఎంఐఎం చేతుల్లో స్టీరింగ్ ఉన్నటువంటి సందర్భం డిక్లేర్ చేసుకుంటే ఎన్నికల ముందు ఈ రోజు ముందుకు వచ్చి మేము టీఆర్ఎస్ ఎంఐఎం టీఆర్ఎస్ సంబంధం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా టీఆర్ఎస్ యొక్క ఈ రోజు గెలిచినటువంటి 56లో కూడా ఎంఐఎం యొక్క పాత్ర కారణంగానే వీళ్ళు ఆ యొక్క నెంబర్ రీచ్ కాగలిగారు. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో ఇంకా ఎక్కువ గెలిచేటటువంటి అవకాశాన్ని మేము కోల్పోవడం జరిగింది. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు
నేను హిందూనండి, నాకు మంచి పొట్టుంది, పూజ చేస్తా పొద్దున్నే. నేను హిందూని, హిందువుగా జన్మించిన, హిందువుగానే జీవిస్తున్నా, హిందువుగానే మరణిస్తా. కానీ నేను తెరాసాలో కొనసాగుతున్నా. పార్టీకి మతానికి ఏం సంబంధం అండి? పార్టీకి మతానికి అదే శ్రీనివాస్ గారు నేను అడిగాను మిమ్మల్ని. అదే ఇప్పుడు నీవు హిందువే, నేను హిందువే, రాహుల్ గారు హిందువే, హిందువే. కానీ నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ ముఖ్యమంత్రి గారు నేనే నిజమైన నిగ్గాసరైన హిందూ అని చెప్పేసి మీకున్నటువంటి పేపర్ లో, మీకున్న టీవీలో ఎందుకు రాయించుకున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. మేము వచ్చి బయటికి వచ్చి మా బండి సంజయ్ గారు నేను హిందువులు అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. మీరందరూ హిందువులే, కానీ మీ యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరే చెప్పుకుంటారు. ఎందుకు చెప్పాలి? శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు ఇంతకుముందు సమైక్య రాష్ట్రాల్లో ఆంధ్రోళ్ళు ఫస్ట్ తెలంగాణలో అన్నారట మీది తెలుగు మాది తెలుగు అని, తర్వాత మనం తెలుగు అన్నారట, ఆ తర్వాత మేమే తెలుగు అన్నారట. అదే చందంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మనం హిందువులము, ఆ తర్వాత మేమే హిందువులం అనే దగ్గరకు వచ్చింది. మీరు అది తీసుకెళ్ళిపోతున్నారు జనంలోకి. అట్లా తీసుకెళ్ళి ఏం చేసిండ్రు? ఎంఐఎం పార్టీ సంఖ్యను అట్లనే బలంగా ఉంచగలిగిండ్రు. వాడు పేల్చేస్తా అన్నాడు, మీరు స్ట్రైకులు చేస్తా అన్నారు. వాడు కూల్చేస్తా పేల్చేస్తా అన్నాడు, మీరు స్ట్రైకులు చేస్తా అన్నారు, ఇంకేదో చేస్తా అన్నారు. మీరు ఒక సరళ రేఖను గీయగలిగినరు, వాని సంఖ్యను ఉంచగలిగినరు. అట్లనే తెరాస ఓట్లు మాత్రం చీల్చగలిగిండ్రు. ఇందులో సఫలీకృతం చెందిండ్రు, ఎట్లాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే ఒక సుదర్శన యాగం చేసిన, ఒక చండీ యాగం చేసిన, ఒక జిఆర్ స్వామి భక్తుడిగా కొనసాగిన, ఒక యాదాద్రికి 550 పైచిల్కు పోస్టులు పెట్టి, ఒక వెంకటాద్రి లాగా తెలంగాణలో ఈ తెలుగు రాష్ట్రాలలో మరో తిరుమలను ఉండేటట్టు చూడాలన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అది బాసిల్లాలని ప్రయత్నం చేసినా కూడా అది ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది. హిందుత్వ పేరు చెప్పి హిందూ అంటే మేమే అని చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా ఒక టెంపుల్ కట్టగలిగిందా? కట్టలేదు. మీరు కట్టలేరు, మీరు మాట్లాడతారు అంతే. ఇప్పుడు కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏమైనా సరే, మీకు మ్యాండేట్ వచ్చింది, 46 సీట్లు ప్రజలు ఇచ్చిండ్రు. మీరు ఎంత కష్టపడి ఎన్ని కేంద్ర నిధులు తెస్తారో ఇప్పుడు తేవాలే. భాగ్యనగరి, విశ్వనగరి, హైదరాబాద్ అభివృద్ధికి ఈ ఓటమికి దారి తీసినటువంటి కారణాలను పార్టీ ఖచ్చితంగా విశ్లేషిస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా మేము వెళ్తాం. చంద్రశేఖర్ గారు, మీరు పీఠం గురించి మాట్లాడుతున్నారు. పీఠం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ దేశంలో అంటే 2 భిన్న ధృవాలైనటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి కూడా లౌకికవాదుల ఏకీకరణ పేరిట భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండాలని యూపీఏ, ఎన్డీఏ అనే 2 భాగస్వామ్య భారతదేశంలో 2 కూటములు ఏర్పడ్డాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో టీడీపీతోని ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ బేగంతోని జతకట్టి ఎన్నికలలో పోటీ చేసి కలిసి రాజ్యాన్ని పంచుకొని కలిసి కౌగిలించుకొని తిరిగిన వీళ్ళు ప్రబంధ హస్తాలలో బంధించడం కూడా జరిగింది. అంటే ఎవరితోని కలిసి తిరుగుతారు, ఎవరు దోస్త్ అంటారు, ఎవరు కుస్తీ అంటారు, ఎవరు బస్తీ అంటారు అనేది ఎప్పుడు కూడా రాజకీయాలలో శాశ్వత స్నేహం, శాశ్వత శత్రుత్వం ఉండదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాదుల ఏకీకరణలో భాగంగా ఏది ఏమైనా జరగచ్చు. గొప్పగా మాట్లాడుతున్నటువంటి, గొప్పగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ఎంఐఎంతో జతకట్టి మేయర్ పీఠం పొందినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరేమంటారు దీనిపై? చెప్పలేము మనం, అది కూడా జరగచ్చు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయనివ్వండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడే టిఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటకు ఒక బేస్ అనేది ఏదైనా ఉండాలి కదా. ఈ రోజు మీరు ఏదైతే జరుగుతా ఉందో, మీ యొక్క చర్యలు ఏదైతే ఉందో, మీరు 56 సీట్ల నుంచి ఉన్నారు. అక్కడ ఎంఐఎం ఆల్రెడీ ఉంది. మీరు రాజకీయమైన శత్రువాడు, శాశ్వత మిత్రుడు కాదు. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిలో, హైదరాబాద్ పరిస్థితిలో ఈ రోజు ఏదైతే మీకు అవకాశం వచ్చిన దాంట్లో మీకు ఎంఐఎం యొక్క సహకారం అనేది దీంట్లో 100% మీరు తీసుకోగలుగుతారా? మీరు లేకపోతే ఆయనకు మేయర్ మీకు ఉన్నటువంటి ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందం ఉందో
మరి ఎంఐఎం కు మీరు మేయర్ ఇస్తా అని చెప్పేసి చెప్పారు, మరి ఆ దాన్ని మీరు వాళ్ళకి ఇస్తారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంఐఎం మీకున్నటువంటి లౌకిక చెప్పుకున్నటువంటి ఎంఐఎం మా దృష్టిలో లౌకిక పార్టీ ఏం కాదు. అంటే మీరు ఒక లౌకిక పార్టీ, వాళ్ళు ఒక లౌకిక పార్టీ. లౌకిక పార్టీ ఏకీకరణ కోసం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ఏదైతే ఒక ప్రయత్నాలు చేస్తున్నారో మీ లౌకికవాదంలో మాకు ఎంఐఎం ఆ లౌకికవాదము మాకేం కనిపించట్లేదు. మీకు కనిపించిన లౌకికవాదం ఏదైతే ఎంఐఎం లో కనిపిస్తుందో ఆ యొక్క కనిపించే లౌకికవాదంలో మీరు పునరేకీకరణ కానీ దానికి మాకేమి ఇబ్బంది లేదు. అన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ లో ఎవరిని ఏ విధంగా ఎక్కడ ఎట్లా వాడుతున్నారో జాతీయ స్థాయిలో ఇది బహిరంగ రహస్యం, ఇది అందరికీ తెలిసిందే. మీరు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని అనడం కాదు. అయినా కూడా మీకు ఒక మాట చెప్తున్నా, జాతీయ స్థాయిలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను ఉటంకిస్తున్నా, ఈ రాజకీయాలలో ఏదైనా సంభవమే అని మాట్లాడుతున్నా తప్ప నేను మిమ్మల్ని ఏం అనడం లేదు. మీరు ఒక గట్టి పని చేయగలిగినరు, మీరు ఒక విస్ఫోటనాన్ని అంటే మాటల విస్ఫోటనాన్ని సృష్టించి ఒక వర్గం యొక్క సంఖ్యను మీరు చీల్చలేకపోయినరు. నా బాధ అదే. వాళ్ళ సంఖ్యను మీరు తగ్గించలేకపోయినరు. మీరు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ తెరాస ఓట్లను చీల్చగలిగారు, తెరాస సీట్లను మీరు తీసుకోగలిగారు. కానీ మీరు మాట్లాడినటువంటి పాత బస్తీలో సవాల్ విసిరిన మీరు వాళ్ళ అంకెను ఒక్కటి కూడా తగ్గించలేకపోయింది. ఇది వాస్తవం. దీనికి ఒక సెకండ్ దీన్ని చెప్పినాక మళ్ళీ మీరు మాట్లాడండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో 150 డివిజన్లకు ఎన్నికలు జరిగితే వీళ్ళ దృష్టి టిఆర్ఎస్ పార్టీ యొక్క దృష్టి అంతా కూడా 100 దాని మీద ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క దృష్టి 150 డివిజన్ల మీద మేము ఉంది. 150 అభ్యర్థులతో మేము పోరాటం చేశాం. కాబట్టి ఈ రోజు మీరు మొత్తం ఎన్నికల యొక్క అనాలిసిస్ తీసుకుంటే ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ వర్సెస్ టిఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ వర్సెస్ రైట్. నా దగ్గర అది కూడా ఉందండి. ఎవరికి కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు ఓటర్లు. చూసుకుంటే కూడా టిఆర్ఎస్ కు 35.81% పడింది అండ్ బీజేపీకి కూడా 35.56% ఓట్లే పడ్డాయి. అదే శ్రీనివాస్ గారు, మీరు ఒకటి చెప్పండి. మీరు ఇంత గొప్పగా మైనార్టీలకు మేము పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, మీకు మైనార్టీల ఆదరణ లేదా? మీరు ఈ రోజు ఎంఐఎం ఏదైతే ఈ రోజు ఒక మైనార్టీలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎం సీట్లు గెలవడం కోసం ఏదైతే రాజకీయమైనటువంటి ఒక భౌగోళికమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పించి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓటర్ జాబితాను తయారు చేశారు కదా, మరి ఆ దాంట్లో మమ్మల్ని ఎలాగో ముస్లింలు. రైట్ శ్రీనివాస్ గారు, నాది కూడా ఒక ప్రశ్న. ఇది ప్రజా ప్రశ్నే. అసలైన ప్రతిపక్షం వచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ కసి పెరగడానికి కారణం కేసీఆర్ నియంతృత్వ ధోరణి అనుకోవచ్చా? ఇది ప్రజా ప్రశ్న. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక్క నిమిషం శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యంలో నియంతృత్వం అనేది అవసరం. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం అంటే కుటుంబంలో తండ్రి అందరినీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని నడిపినట్టే ఒక ప్రాంతీయ పార్టీలో ముఖ్యంగా నాయకుడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా అతని మార్క్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజాస్వామ్యంలో నియంతృత్వం అది ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ఖచ్చితంగా ఉంటది. అప్పుడే అది క్రమశిక్షణగా ఉంటది. లేకపోతే అప్పుడు అది రాజరికం అవుతుందేమోనండి శ్రీనివాస్ గారు. అప్పుడు అది రాజరికం అవుతుందేమో. ఒక్క నిమిషం శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినివ్వండి. ఇప్పుడు అది ఏమైపోతుందంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా కొనసాగేది అదే. భారతీయ జనతా పార్టీలో కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఆ పార్టీలో నియంతృత్వ ధోరణి అంటే దాన్ని నియంతృత్వంగా మనం అభివర్ణిస్తున్నాం. కానీ ఒక వ్యక్తి మాటలకు ఒక వ్యక్తిని అనుసరిస్తూ వెళ్ళకపోతే ఇష్టారాజ్యంగా తయారై క్రమశిక్షణ రాహిత్యంగా ఆ పార్టీ తయారైపోతుంది. ఆ పార్టీ కూలిపోతుంది.
భవిష్యత్తు ఉండదు ఆ పార్టీ. దాన్ని అంటే ఒక మనిషి చెప్పినటువంటి ఇంటి పెద్ద చెప్పింది నడుచుకుంటే దాన్ని మనము నియంతృత్వంగా భావిస్తే మనం ఏం చేయలేం దాన్ని. కానీ తండ్రి అనే వ్యక్తి ఎదుటి వాళ్ళ మాటలు వింటాడు, తను చెప్పేది చేస్తాడు, తను బాధ్యతాయుతంగా ఏది చేస్తే బాగుంటుందో చెప్తాడు. కాబట్టి పిల్లవాళ్ళకి బడికి పంపించే టైంలో ఖచ్చితంగా వారికి ఇష్టం ఉండదు, సినిమాకి వెళ్ళమంటే ఇష్టం ఉంటుంది, బడికి వెళ్ళమంటే ఇష్టం ఉండదు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఖచ్చితంగా కఠినంగా బడికి పంపించే తరాన్ని దాన్ని నియంతృత్వంగా చూస్తే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టాయి. అంటే మీరు అన్నది రైట్ శ్రీనివాస్ గారు, మీరు అన్నారు చెప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక రాజకీయ పార్టీలకు వ్యవహారం ఉంటుంది. వారు మాట్లాడుతున్న విధానాలు చాలా స్పష్టంగా మరి ప్రజలు ఏదైతే కుటుంబ పరిపాలన వద్దురా బాబు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగానే ప్రాంతీయ పార్టీలు చాలా దగ్గరలో వచ్చాయి. కానీ ఇలా ప్రాంతీయ పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండకుండా నియంతృత్వం ఉన్న కారణంగానే ఈ రోజు హైదరాబాద్ లాంటి ఒక మేయర్ పదవికి మేయర్ పదవిగా ఉన్నటువంటి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని కారణంగా ఈ రోజు హైదరాబాద్ లో కార్పొరేటర్లుగా గెలిచినటువంటి వ్యక్తులు కార్పొరేటర్ యొక్క విలువ ఇవ్వని కారణంగానే ఇంతకుముందు మిత్రుడే చెప్పారు, మా యొక్క కార్పొరేటర్ల యొక్క పనితీరు కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా మేము ఓడిపోయామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికైనా మీరు అనాలిసిస్ రియలైజేషన్ కండి. మీరు ప్రజాస్వామ్యంలో నియంత్రణతో నడవదు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నానండి, భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో ఒక అద్భుతమైన అఖండమైన విజయాన్ని అందించినటువంటి అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. కానీ వారు శాశ్వతంగా లేరు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక ప్రజాస్వామ్యయుతంగా మేము మళ్ళీ జేపీ నడ్డా గారిని ఈ అధ్యక్షులుగా తీసుకొచ్చాం. అంటే ఒక మార్పును అనేది పార్టీలు తీసుకురావాలి. ఇలా వీళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రిని మార్చలేరు, కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా మార్చలేరు. బిఫోర్ దట్ ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. నాది ఒక సూటి ప్రశ్న రవళి గారికి కూడా. రవళి గారు, జాతీయ పార్టీ కాంగ్రెస్ అంటే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటుంది కాంగ్రెస్, తీసుకొచ్చామంటూ టీఆర్ఎస్ చెప్తుంది. అలాంటి పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు మర్చిపోయారు? అండ్ అధికార వైఫల్యం కారణమా లేదంటే అంతర్గత కుమ్ములాట్లు ఏమైనా దీనికి కారణమా? రవళి గారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ చెప్పుకోవడం కాదు, అది వాస్తవం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు ఇవ్వకపోతే ఈ రోజున్న జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఇవ్వకపోయేదని చెప్పి మోదీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో తెలంగాణ పట్ల ఆయనకున్న చిన్న చూపు అనేది చాలా సార్లు చూపెట్టాడు. అది వాస్తవం. ఇచ్చామని పదే డబ్బు కొట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు గుర్తించారు. ఈ రోజు మాకు ఓట్లు వేయలేదు తెలంగాణ ఇచ్చిన పార్టీ కానీ ఇక్కడ అనద్దు. ఎందుకంటే 2014లో కానీ 2018 ఎలక్షన్లో కానీ మాకు అత్యధికంగా ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. కానీ ఇక్కడున్న పరిస్థితుల బట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా వాళ్ళ స్వలాభాల కోసము పక్క పార్టీలోకి వెళ్ళారో అది మాకు మైనస్ అయింది తప్ప ఇక్కడ ప్రజలను తప్పుపట్టేది లేదు, ఓటర్లను తప్పుపట్టేది లేదు, కార్యకర్తలను తప్పుపట్టేది లేదు. ఎవరైతే స్వార్థం కోసము వెళ్ళారో ఆ నాయకులను ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో తిరస్కరించారు. సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారారు మంత్రి హోదా కోసము. ఆమె నియోజకవర్గంలో కనీసం ఒక్క డివిజన్ కూడా ప్రజలు ఆదరించలేదు. సుధీర్ రెడ్డి గారు పోయారు ఎల్బీ నగర్ లో, సుధీర్ రెడ్డిని గారికి ప్రజలు ఆదరించలేదు. అంటే ఈ రోజు తాత్కాలికంగా వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకు ఆదరణ రాదని స్పష్టంగా అర్థమైపోయింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పెద్ద మాటలు మాట్లాడిండు. ఆయన ఫెయిల్యూర్ అయిపోయిండు. అంటే 17 మంది మంత్రులు ఏ విధంగా ఫెయిల్ అయిపోయిండు, 104 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా ఫెయిల్ అయిపోయిందో చూసాం. కాబట్టి అంతిమంగా ప్రజల్లో అభివృద్ధి చేసిన వాళ్లకు ఏ పార్టీ పట్ల ఎట్లా విశ్వసనీయత ఉన్నదో, గతంలో మాకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారో అదే సీట్లు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ పార్టీ అభివృద్ధి చేయట్లేదు. 70,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ విషయంలో గానీ, వరద బురద సాయం విషయంలో గానీ ఎంత అనైతికత జరిగింది అనేది ఫస్ట్ గలమిప్పింది కాంగ్రెస్ పార్టీ. మేము గలమిప్పుతున్నాము, వీళ్ళు దాన్ని ఏ విధంగా ఎమోషనల్ గా క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ పార్టీ సక్సెస్ఫుల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఎంఐఎం పార్టీ స్థానాలు సేమ్ అవే పదిలంగా ఉన్నాయి. బీజేపీ పార్టీకి హిందుత్వం మొత్తం పోలరైజేషన్ అయ్యే విధంగా
పివి నరసింహారావు ఘాట్తో ఏం సంబంధము, ఎన్టీఆర్ ఘాట్తో ఏం సంబంధము? అంటే ఎమోషనల్ గా ఒక పార్టీ రెచ్చగొట్టే విధంగా ఈ 3 పార్టీలు కలిసి డ్రామా ఆడినాయి. కానీ అందులో బలైంది మాత్రం కేసీఆర్ గారు అనేది స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీకి ఇందులో నష్టం రాలేదు, లాభం రాలేదు. ఈ రోజు టెంపరీగా బీజేపీ పార్టీ వేవ్ లేసినంత మాత్రాన రేపు ఖచ్చితంగా ఇదే వేవ్ ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన 5 స్థానాలలో 4 స్థానాలు బీజేపీ ఓడిపోయింది. కాబట్టి రేపు ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది, ఇది మొత్తము తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పుకునే అవకాశం కూడా లేదు. మేము గతంలోనే చెప్పాము, భారతీయ జనతా పార్టీ అంటే భాగ్యనగర్ జనతా పార్టీ, భాగ్యనగరంలో ఎప్పుడో విస్తరించి ఉన్న పార్టీ, అర్బన్ లో కూడా అనేక ఏరియాలలో కూడా గతంలో గెలిచిన పార్టీ. మరి తర్వాత ఆ వేవ్ ఎందుకు కంటిన్యూ కాలేదు అంటే చెప్తున్నాము, ఈ రోజు మేమే ఆల్టర్నేట్ అని చెప్పుకునే విధంగా ఇది ఏదీ లేదు. ఈ రోజు ఎంఐఎం తో ఖచ్చితంగా ఎంఐఎం సహకారం లేకుంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉండేదో వాళ్ళకే అర్థమవుతుంది. ఈ రోజు ఢిల్లీ విషయం తీసుకున్నా, బీహార్ విషయం తీసుకున్నా, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా గానీ ఎంఐఎం ఎందుకు వీళ్ళకు సపోర్ట్ చేస్తుందో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ తో సహా చెప్పారు. కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కటే వాళ్ళ ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికి పూర్తిగా మ్యాండేటరీ అనేది ప్రజలు ఇవ్వలే కాబట్టి టిఆర్ఎస్ ఎంఐఎం 2 అధికారంలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ పోషిస్తుందా? మరి ఈ 3 పార్టీలు అనుకున్న విధంగా భాగ్యనగరంలో వాళ్ళే చక్రం తిప్పాలనుకుంటున్నాయి కాబట్టి ఆ ప్లాన్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఏదైతే బీజేపీ పార్టీ ఎలక్షన్ల టైంలో పెద్ద మాటలు మాట్లాడింది, మేము పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పారు, ఎంఐఎం తో దోస్తీ ఉన్న ముఖ్యమంత్రి గారు ఉగ్రవాది అని చెప్పారు, ఆయన మీద కేసు పెడతామని చెప్పారు. మరి ఈ మాటలన్నిటికీ ఇప్పటికీ కట్టుబడి ఉండాలి. అవి ఎంత మేరకు సక్సెస్ చేస్తారు అనేది కూడా రేపు ప్రజలు చూస్తారు. సక్సెస్ అయ్యే విధానాన్ని బట్టే తెలంగాణలో వేవ్ ఉంటుంది తప్ప ఈ ఒక్క దగ్గర ఇందాక శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు అన్నట్టు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నట్టు రవళి గారు ఏవైనా జరగచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కృష్ణ గారు, నాదో సూటి ప్రశ్న. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకున్నప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ ఏమైనా తర్వాత రాబోయే సమీప ఎలక్షన్స్లో పడే అవకాశం ఉందా? అంటే అటు వరంగల్ కానీ ఖమ్మం కానీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తర్వాత ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? అంటే దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత ఈ ఎలక్షన్స్ ప్రభావం అటు కూడా పడే అవకాశం ఉందా? అంటే జనరల్గా అట్లా చూడలేమండి. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా చూడాలి. అలాగే దుబ్బాకను కూడా వేరుగానే చూడాలి. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అంటే ప్రధానంగా ఎంఐఎం బీజేపీ ఈ 2 కూడా మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని చేశారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. యాక్చువల్ మా ఇంటికి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు, హిందువుల పండుగ చేసుకోవాలని అంటే మనం బీజేపీకి ఓటేయాలి, మమ్మల్ని గెలిపించారు అని చెప్పారు. ఒకటి. అలాగే వాళ్ళు క్యాంపెయిన్ చేయడంలో కూడా ఒకటికి అంటే కాంగ్రెస్ వాళ్ళు 2 సార్లు వస్తే, టీఆర్ఎస్ వాళ్ళు 2 సార్లు వస్తే, బీజేపీ వాళ్ళు 4 సార్లు వచ్చారు. వాళ్ళ క్యాంపెయినింగ్ కూడా చాలా బాగుంది. అది 2వ అంశం. ఇంకొకటి, ఎన్నికల్లో అంటే ఓటు ప్లేస్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కూడా మిగిలిన పార్టీల వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, బీజేపీ వాళ్ళు అన్నా నమస్తే బీజేపీ ఓటేయండి అని చెప్పి అడిగారు. అంటే ఇట్లా అంటే వాళ్ళు సెంటిమెంటల్ గా ప్రజల్ని అటాక్ చేసుకోవడంలో సఫలమయ్యారనేది ఒక పాయింట్. అలాగే ప్రత్యేకించి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, లేకపోతే ఎంఐఎంలోని టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఇట్లా చెప్పడం ద్వారా బీజేపీ వాళ్ళు అలాగే పదే 80% ఉన్నటువంటి లేకపోతే 70% ఉన్నటువంటి హిందువుల మనోభావం, హిందువుల పండుగలు హిందువులు చేసుకోవాలి, హిందువులకి హక్కులు లేవా, హిందువులు అనేటువంటి దీన్ని ఎక్కువగా అంటే వాళ్ళు హిందూ మతాన్ని ఎక్కువగా హైప్ చేశారు. వాళ్ళు ఇదా చెప్పారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఒకసారి మేము ముఖ్యమంత్రి నేను హిందువునని చెప్పారు. అసలు బీజేపీ మొత్తం చెప్పేదే అది కదా. అలాంటప్పుడు అంటే బీజేపీ యొక్క వాళ్ళ యొక్క ఎజెండాలో మతం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఎంత ప్రచారం చేశారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఎన్నికల్లో వరద సహాయానికి సంబంధించిందా మాట్లాడుతున్నారు. అంటే జనం వరద సహాయం మాకు 10,000 వచ్చిందా రాదా అనే దానికంటే 4 రోజులు 5 రోజుల పాటు వరద నీళ్ళలో వాళ్ళు పడ్డ కష్టాలు అవి చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. అంటే 7 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు ఈ 7 ఏళ్ల కాలంలో 4-5 సార్లు ఇలా వరదలు వచ్చాయి. అంటే ఇందాక శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, ఏమన్నారు, ఒక నియంత్రణగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే కఠిన నిర్ణయాలు దేనికి తీసుకోవాలి, ప్రజలకు అవసరమైన విషయాల్లో ప్రజలకు న్యాయం అంటే వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో నిర్ణయాలు తీసుకోవాలి. 7 ఏళ్ల తర్వాత కూడా వరదలు వస్తే వరదలు 5 రోజులు 6 రోజులు జనం కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. బోట్లు వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకు ఇలా జరిగింది అంటే వాటి సంబంధించి ప్రత్యామ్నాయమైనటువంటి అంటే శాశ్వత పరిష్కారం చూపడంలో టీఆర్ఎస్ విఫలమైంది. అది ప్రధానమైనటువంటి సమస్య చూడాలి. అది టీఆర్ఎస్ దాన్ని సేకరిస్తుంది నేను అనుకుంటున్నాను. అలా కాకుండా మేము వ్యవసాయం మీద తప్పులు జరిగాయి, అక్రమాలు జరిగాయి, అది సెకండ్ పాయింట్. కానీ ముందు ప్రజలు తమ సౌకర్యాన్ని చూసుకుంటారనేది చూడాలి. ప్రజలకు మనం ఎంత సౌకర్యాలను వెసులుబాట్లు కల్పిస్తామనే దాన్ని చాలా కీలకంగా చూడాలి. ఆ విషయాన్ని శ్రీనివాస్ గారు, ఎక్స్ అఫిషియో ఓట్లు భారీగా ఉన్నా కూడా ఫలితం సున్నాగా, అంటే ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మరో పక్క ఇప్పటికే ప్రగతి భవన్ కి ఒక మహిళా అభ్యర్థిని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది అంటున్నారు. సో ఏం జరుగుతుంది? మొత్తం మీద పొత్తు పెట్టుకునే అవకాశం ఉండబోతుందా? ఏం జరుగుతుంది? అంటే ఒకవేళ పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా లేకుండా కూడా 93 స్థానాలు ఉన్నా కూడా 102 అనే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో లేరు. ఏం జరగబోతుంది అసలు నెక్స్ట్? ఏది జరిగినా ముందు మీకే తెలుసు, మాకంటే మీ ద్వారానే మేము తెలుసుకుంటాం. అంటే ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా దీన్ని ప్రాధాన్యత సంతరించుకునే ఎన్నికలు, వాళ్ళు చాలా వెయిట్ చేయలేకపోతున్నారు. సో మీరేమంటారు? మీ ఒపీనియన్ ప్రకారం ఏం జరగబోవచ్చు? We are discussed a lot the entire episode about the mayor seat actually. ఈ మనం మాట్లాడుతున్న ఈ చర్చలో నుంచి అది వచ్చేసింది ఆల్రెడీగా, ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది. అయినా మనం వేచి చూడాలి, ఎందుకంటే ఊహించని వ్యక్తి తెరపైకి వచ్చినటువంటి సంగతి నిన్న జరిగింది. అట్లనే ఏం జరుగుతుంది ఇంకా అనేటువంటి నాకైతే వ్యక్తిగతంగా సమాచారం లేదు. ఏదైనా సమాచారం నాకు తెలుసు మీ ద్వారానే నాకు ముందు వస్తుందని నేను భావిస్తాను. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒక పక్క చూసుకున్నా కూడా బండి సంజయ్ గారు అన్నారు మోదీకి 15 ఎంపీ సీట్లు గిఫ్ట్ ఇస్తామని. సో ఏంటి, ప్రధాన ప్రతిపక్షంగా మారి ప్రజా సమస్యలపై పోరాడబోతున్నారా? ఏం జరగబోతుంది ఇక నెక్స్ట్? ఎలా ఉండబోతుంది? తర్వాత ఇటు మనకి వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అదే ఇప్పుడు ఒకటి దుబ్బాక ఎలక్షన్ లో పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎన్నికల్లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించారు. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి మరి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో స్టార్ వార్స్ అనుకున్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నటువంటి నియోజకవర్గం నుంచే ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక గ్రామీణ భారతంలో నుంచే ఓటేశారు. ఎందుకంటే వాళ్ళకు గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే జెడ్పీ చైర్మన్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం నుంచి కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆదరించారు. ఆ మార్పు ఒకటి అంటే ఒక గ్రామీణ భారతం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి దుబ్బాక ఎన్నిక చెప్పారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏదైతే ఉందో అర్బన్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా, అంటే అర్బన్ లో కూడా ఈ రోజు విశ్వనగరం అని అనుకున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్, రంగారెడ్డి నుంచే అత్యధికమైనటువంటి ఆదాయాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అందిస్తా ఉన్నా కూడా ఈ ఆదాయం నుంచి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా మరి ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క కమిషన్లు ఉన్నటువంటి ప్రాజెక్టులకు తీసుకోబోతున్నారని చెప్పేసి ప్రజలకు ఏదైతే ఆలోచన కూడా వచ్చిందో, అదేవిధంగా ఇక్కడ కూడా అర్బన్ లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే మరి ఇక్కడ కూడా అభివృద్ధి వస్తుంది, ఇక్కడ ప్రశ్నించడం మొదలు పెడితేనే ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ లో ఒక మార్పు వస్తుందని చెప్పేసి ఇక్కడ కూడా మాకు ఆదరించారు ఈ ఎన్నికలు. అయితే నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ రోజు అంటే అప్కమింగ్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ ఇంకొక ఉప ఎన్నిక వచ్చింది, తర్వాత ఇంకా కొన్ని ఎన్నికల్లో ఉన్నాయి. దాని తర్వాత కూడా ఇదే విధంగా వీళ్ళు మాట్లాడతారనేది చూద్దాం. ఎందుకంటే దుబ్బాక అయిపోయినాక ఏమన్నారు, ఇక దుబ్బాక ఒకటే కాదు కదా మీరు గెలిస్తే అని అన్నారు. హైదరాబాద్ కూడా వచ్చినాం, ఇలా హైదరాబాద్ ఒకటే కాదు మీరు ఏదో అని అంటున్నారు కొంతమంది. మేము ఒకటే ఈ మధ్య ఈ యొక్క చిన్న ఎపిసోడ్ లో రవిలక్క గారు భారతీయ జనతా పార్టీ చాలా సార్లు గెలిచింది, ఓడిపోయింది, మేము కాంగ్రెస్ పార్టీ. రైట్, మనకి సమయం ఎక్కువ లేదు. నాది ఫైనల్ గా ఒక ప్రశ్న ఒకటే చెప్పండి. ఫైనల్ గా నాది ఒక ప్రశ్న. సెటిలర్స్ విషయానికి వచ్చినా కూడా ఓట్ల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళ ఒక భయానికి గురయ్యారు, ఆ ఎఫెక్ట్ కూడా పడింది అనేది కూడా తెలుస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు దీంట్లో చాలా మంది కోవిడ్ కారణంగా అనేక మంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది సెటిలర్స్ అనే ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోవిడ్ కారణంగా చాలా మంది వెళ్ళిపోయారు. ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవంగా కూడా ఈ ఎన్నికలు ఇంత తొందరగా పెట్టడం కారణంగా చాలా మంది వచ్చి ఓటింగ్ చేయలేని పరిస్థితి కూడా దీంట్లో మనకు కనిపిస్తా ఉంది. సో ఏదైనా ఒకవేళ భయభ్రాంతులు ఏదైతే వచ్చిందో దాన్ని నివారించాల్సిన పరిస్థితి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు ఈ రోజు అంటే వాళ్ళు మాట్లాడితే ఎంఐఎం ఏం మాట్లాడినా వాళ్ళ కేటీఆర్ గారు హైదరాబాదు మా ఓల్డ్ సిటీకి రావాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలి అయినా ఎంత మంత్రి అయినా చెప్పేసి మాట్లాడినా కూడా వీళ్ళ నుంచి స్పందన లేనప్పుడు
ప్రజలు ఏమన్నా ఆలోచన చేస్తారు? రైట్. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పి ఆలోచన చేస్తారు. ఈ రోజు మీరు ఇల్లు మాట్లాడుతున్నారు కదా, మమ్మల్ని మతత్వవాదులు, మేము హిందువులకు సంబంధించిన పార్టీ అని మీరందరూ మాట్లాడుతున్నారు కదా. మేము ఒకటే క్వశ్చన్, ఇప్పుడు మిత్రులు నాకు సమాధానం చెప్పలేదు. మీరు సెక్యులరిజం అనేటువంటి పార్టీ, రైట్, ఫైనల్ గా శ్రీనివాస్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రైట్ రైట్, లాస్ట్ గా టైం లేదు, మనకి టైం లేదు, త్వరగా శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి. బీజేపీ ఒక్కసారి ఆగాలి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. 2 నెంబర్ నుంచి 400లకు వచ్చి ఇన్ని వచ్చినటువంటి పార్టీ ఎప్పుడు ఏదైనా జరుగుతుంది ఈ రాజకీయాలల్లో. దాంతో గెలిచిండ్రు, కంటిన్యూస్ గా మీరే గెలుస్తారని రూల్ ఏం లేదు. అధికారంలో ఉన్న మేము ఎప్పటికీ శాశ్వతంగా మేమే ఉంటామని లేదు. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఈ రోజు పదవి లేకుండా పార్లమెంట్ లో 2 అంకెకు, హైదరాబాద్ లో 2 నెంబర్ పరిమితం అయిపోయింది. దాంట్లో ఏమి పెద్ద ఆశయం. శ్రీనివాస్ గారు రైట్, మనకి టైం ఎక్కువ లేదు. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణ గారు అండ్ రవళి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది వాళ్ళ వాయిస్ ఆఫ్ పీపుల్. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.